పోతే వాళ్ళని పిల్లని పైకి పిలుచుకొని పోయి కొట్టడం కొడతా అంటే పార్వతమ్మ ప్రశాంత్ని కొడతా అంటే ప్రశాంత్ వాళ్ళ తల్లి పార్వతమ్మ ఎందుకు సౌండ్ వస్తుందని పైన పిల్లని ఏమైనా కొడతానని పైకి పోతే ఆ అమ్మను కూడా ఏం సార్ నా బిడ్డను కొడతాను ఏదైనా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా పిలిపించాలా వీళ్ళని పిలిపించి ఏదైనా మాట్లాడాలి కానీ కొట్టడం ఏం సార్ అని ఆ అమ్మని అడిగితే కూడా చేస్తావానికి వాడు మంచివాడు కాదు అది ఇదని ఆయమ్మను కూడా కొట్టడము. అదే ఆయమ్మను కొడతా అంటే ఆయమ్మ వాళ్ళమ్మ ఎనట్లక్ష్మమ్మని ఆయమ్మ కూడా పోతే ఏం సార్ వాళ్ళు పిల్లి అనుకుంటాం మళ్ళీ ఆ పాప నా ఆడ మనిషిని కూడా కొడతాను అంటే ఏమన్నా మీరేం పెద్ద ఇది అది అని. అదేవిధంగా ఆయన ఏదో ఒక మత్తులో మళ్ళీ ఏం మాట్లాడుతాడో ఆయన తెలియదు. ఒక ఆడ మనిషిని కూడా కొడతాడని కూడా ఆయనకే తెలియదు, ఏమో నాకు తెలియదు. కానీ ఇది కొట్టడం చాలా ఘోరము. లేడీస్ని కొట్టడం అంటే ఎక్కడ మేము చూడలేదు, ఇదే ఫస్ట్ చూడటము. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇరు వర్గాలు పిలిచి ఇద్దరిని దండించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేయడం చూసినాం. కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టడము ఫస్ట్ ఇదే. ఎన్పీకుంట ఎస్ఐ గారు ఒలీ సాబ్ అనే ఎస్ఐ సార్ గారు కొట్టడం చాలా ఘోరము. దీని తగ్గ పైన అధికారులు తగు చర్య తీసుకొని ఏదో వాళ్ళకి న్యాయం చేయాలని మేము ఆ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం.